హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అండి. సో చాలా 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 కొత్తగా అనిపించింది అగ్ని పరీక్ష అయితే గనక. షో కింద టెలికాస్ట్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళ కాన్సెప్ట్ గానీ, అంటే మనకి హిందీలో రోడీస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని సేమ్ సిమిలర్‌గా నాకైతే అనిపించింది. వాళ్ళని టీజ్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టే మాటలు డైరెక్ట్‌గా క్వెషన్స్ అడిగినట్టుగా అడిగి, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంత జెన్యూనో తెలుసుకుందాం అన్న ట్రై చేసిన విధానం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా జడ్జెస్ కింద అభిజిత్, ఇంకా బిందు మాధవి అండ్ నవదీప్ వచ్చారండి. యాక్చువల్గా నేను తర్వాత ప్రతి సీజన్ గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు ముగ్గురిని తీసుకోవడం కరెక్టే అనిపించింది. ఎందుకంటే మిగతా సీజన్స్ అప్పుడు కొద్ది కాంట్రవర్సీస్, లేకపోతే కొద్దిగా హిట్ అవ్వని సీజన్స్ అలా నిలిచాయి. ఒక్క సన్నీ సీజన్ నుంచి సన్నీ ఏమైనా వస్తాడా అంటే గనక తను ఇప్పుడు మొన్న దీంట్లో బిజీగా ఉన్నాడు కాబట్టి బీబీ దాన్ని ఏమంటారు జాతిరత్నాలు ఇలాంటి షో ఏవో నడుస్తున్నాయి కాబట్టి తను బిజీగా ఉండొచ్చు. అంటే ఫన్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిద్దాం అనుకున్నా కూడా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నవదీప్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఎంటర్టైనర్ కింద. అలాగే బిందు మాధవి ఇస్ వన్ అండ్ ఓన్లీ తెలుగు ఐ మీన్ ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాబట్టి సో తను కూడా తీసుకురావడం బాగుంది అనిపించింది. ఇంకా అభిజిత్ యాజ్ యూజువల్ తను ఫుల్ ఇది చేసుకుంటూ వచ్చారండి. అంటే దాన్ని ఏమంటారు, తన స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్, లేకపోతే తన స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇవంతా బాగున్నట్టుగానే అనిపించింది. ఇంకా ఆబ్వియస్గా ఐ మీన్ షో హోస్ట్ వచ్చేసి శ్రీముఖి గారు సూపర్గా యాంకరింగ్ చేస్తారు, అలాగే అందరికీ తెలిసిందే. తను కూడా చాలా మటుకి ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఈజ్ చేయడానికి తను ప్రయత్నం తను చేశారండి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బెస్ట్ ఎపిసోడ్ కింద నాకైతే అనిపించిందండి. అంటే కొత్తగా ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే వీళ్ళు క్వశ్చన్స్ వేసిన విధానము అవి కొద్దిగా అంత లెవెల్లో అన్నట్టుగా అనిపించలేదు. అంటే వాళ్ళు ఏమి చూసి వీళ్ళని మేము మీకు సెలెక్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాము అన్నది అంత క్లియర్ కట్గా లేదనమాట. అంటే 1-2 అయితే క్లియర్గా అనిపించింది, వాళ్ళు ఎందుకు పనికిరారు ఏంటి అన్నది చెప్పగలిగారు. బట్ స్టిల్ కొంతమంది సెలెక్ట్ చేసిన విధానము, అంటే వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ మనకి 55 మినిట్స్లోనే ఇది ఎపిసోడ్ వచ్చింది కాబట్టి టెలికాస్ట్ మొత్తం చేయలేకపోయారేమో. బట్ నాకైతే కొద్దిగా అంటే ఈ రౌండ్స్ ఇంకా ఇనీషియల్ రౌండ్సే 45 మెంబర్స్కి అన్నారు. దాని తర్వాత టాప్ 10 మెంబర్స్నో 15 మెంబర్స్నో పంపిస్తారు అన్న టాక్ ఉంది. మేబీ 10 మెంబర్స్ని ఫస్ట్ పంపించి ఒక 5 మెంబర్స్ని హోల్డ్ పెట్టి ఏదన్నా మధ్యలో షో మధ్యలో కూడా మళ్ళీ మనకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కింద పంపిస్తారు కాబట్టి అలాగన్నా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అది అయితే కనుక చూడాలి ఎలా ఉంటుందా అన్నది. బట్ బిందు మాధవ్ గారు చెప్పినట్టు చాలా 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 ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, వీళ్ళకు ఉంది వెన్ కంపేర్ టు మనకి షో అంటే యాక్చువల్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టార్ మా కంటెస్టెంట్స్ కానీ, లేకపోతే అదర్ టీవీ ఛానల్స్, లేకపోతే సెలబ్రిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ మీద మనకు ఒక కన్సర్న్ కానీ, లేకపోతే ఒక ఒపీనియన్ కానీ ఏర్పడిపోతుంది మనకి. సో వీళ్ళనే మనం తీసుకుంటాము. అంటే వీళ్ళు ఇలా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్స్ కింద నాకైతే అనిపిస్తూ ఉంటుంది. చూద్దాము షో అన్నది ఎలాగ ఎంత రచ్చ కింద తయారు చేస్తారా అని. ఎందుకంటే హిందీ సీజన్లో నాకు తెలిసి రుబీనా ఆమె ఫైనలిస్ట్ ఆర్ వాట్ ఎవర్ విన్నర్ అయిన షో ఎపిసోడ్లో రాఖీ సావంత్ ఉండేవాళ్ళండి. ఆమె ఇలాగే 2 సెలబ్రిటీ ప్లస్ నాన్ సెలబ్రిటీ పీపుల్ని తీసుకొచ్చినప్పుడు ఆమె అంతకుముందు గెలిచిన లేకపోతే ఫైనలిస్ట్గా నిలిచినప్పటికీ వచ్చిన తర్వాత ఇందులో కూడా తన యొక్క వాక్ చాతుర్యం లేకపోతే వాట్ ఎవర్ ద వే తను ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. సో మేబీ ఇందులో కూడా సెలబ్రిటీస్ ఏదైనా తెలియకుండా టాప్ 5కి లేకపోతే వాట్ ఎవర్, అంటే ఇంకా అదంతా ఇంకా ఫైనల్ ఎపిసోడ్స్ కాబట్టి అదంతా ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. బట్ నేనైతే అనుకుంటున్నా వాళ్ళు కూడా రాణిస్తారేమో చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే కనుక దివ్య అని ఒక అమ్మాయిని పిలిచారండి. నిజంగానే ఆమె యాటిట్యూడ్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇందులో అంత జడ్జి చేయలేము. అంటే ఆమె ఓవర్గా ఉందా, లేకపోతే ఓవర్ ద ఆన్ బోర్డ్ వెళ్ళిపోతున్నారా, లేకపోతే నార్మల్గానే ఉన్నారా అంటే. ఎందుకంటే అభిజిత్ని ఎంచుకుంటున్నాను, తన్ని డైరెక్ట్గా నువ్వు ఎలా విన్నర్ అయ్యావు, నాకు నచ్చలేదు పర్సనల్గా, నా ఒపీనియన్ ఇది అని చెప్పడం వేరు. బట్ నువ్వు గెలవకూడదు అన్నట్టుగా మాట్లాడడం కొద్దిగా నాకు ఇది అనిపించింది. బట్ స్టిల్ వాట్ ఎవర్ ద వే షీ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ కింద ఉన్నట్టు అనిపించారు.
సో తన యాటిట్యూడ్ కానీ తన ప్లస్ పాయింటే అవుతుంది షోకి అని నాకైతే అనిపించింది. అట్లీస్ట్ ఇనీషియల్ ఎపిసోడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇనీషియల్ డేస్ ఏమో తను సర్వైవ్ ఖచ్చితంగా అవుతారని అనిపించింది విత్ సెలబ్రిటీ పీపుల్ తోటి. బట్ చూడాలన్నమాట. నెక్స్ట్ హరీష్ అనే మాస్క్ మ్యాన్ని తీసుకొచ్చారు. ఆయన నాకు ఒక్క ముక్క నిజంగానే బిందు గారు అన్నట్టు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే తను మాస్క్ వేసుకుని నేను 7 years నుంచి ఇలాగే ఉంటున్నాను అని చెప్తున్నాడు ఒకవైపు. ఇంకో వైపు ఏమో మరి వైఫ్ తోటి బయటన అంటే ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్తున్నా లేకపోతే ఏదైనా వేరే పనులు ఇవన్నీ ఉంటాయి కదా, మాస్క్ వేసుకోవడం ఓకే, కాకపోతే అలాగే మొత్తం ట్రావెల్ చేస్తున్నా అన్నట్టుగా ఒకవైపు చెప్తూ కూడా మళ్ళీ ఇంకో వైపు అలా కాదు అన్నట్టుగా చెప్పాడు. సో అస్సలు దేనికి పొంతన కుదరలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వేరే వేరేగా తీసుకుని చెప్తున్నాడు అనమాట. అంటే ఇలాగా ఓవర్గా రియాక్ట్ అయ్యేటట్టుగానే ఉన్నాడు. సో అలాగే చెప్తే ముందరికి వెళ్తాడేమో అనుకున్నట్టున్నాడు, సెలెక్ట్ అవుతాడని అనుకున్నాడు. బట్ క్లియర్గా అయితే అభిజిత్ అండ్ నవదీప్ ఆర్ వాట్ ఎవర్ బిందు అయితే కమెంట్స్ అయితే మంచిగానే చెప్పారు. తను అర్థం కావట్లేదు, తను ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడా అన్నది బయటికి రాలేదు. అది నిజమా అబద్ధమా ఏమో తెలియట్లేదు. ఈవెన్ దో తను 7 years నుంచి అలా ఉన్నారు అన్నది అది నిజం కూడా అయి ఉండొచ్చు, లేకపోయినా కూడా అది దాంతో షోకి ఎటువంటి ప్లస్ పాయింట్ లేదు, లేకపోతే తనకు వచ్చే పాజిటివిటీ ఆర్ వాట్ ఎవర్, పాజిటివ్ అని కాదు, తన వల్ల షోకి వచ్చిన ఇదే అంటే ఆ కంటెస్టెంట్ వల్ల ఇంపార్టెన్స్ ఏమీ ఉన్నట్టుగా ఏమి కనిపించలేదు అనమాట. సో ఆబ్వియస్గా నవదీప్ అయితే ఇచ్చారండి, మిగతా ఇద్దరు కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చారు. సో నాకైతే ముగ్గురు ఇచ్చినా ఓకే అనిపించింది. ఆయనతో అంటే మనం ముందరే పాస్ చేయలేము, ఆయన చెప్పినట్టు కవర్ చూసి చెప్పలేము. బట్ స్టిల్ తను చెప్పిన మాటలు బట్టి ఎక్కడ పొంతన కుదరట్లేదు అనిపించింది నాకైతే. సో అన్ని హోల్డ్లో పెట్టినట్టు కాదనుకుంటున్నాను. బట్ 1 green వస్తే లేటర్ చెప్పినట్టు అందరూ తగ్గిపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేతమ్మ అనే ఒక సీనియర్ సిటిజన్ ఆమె వచ్చారు. బట్ ఆమె కూడా అంతే, ముందరే నేను ఇలాగ ఉంటా. నాకు గంగవ్వ గారు బాగా ఇష్టము, గంగవ్వ గారు చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఓకే. కాకపోతే ఏంటంటే మనకి ఒక సాఫ్ట్ కార్నర్, మనకి ఒక ఇది వస్తుంది అనమాట, ఆయన చూస్తే ఇది ఉండాలి ఇదని. అప్పుడు ఇదే గొడవ కొద్దిగా బయటన రచ్చ అయితే ఇదే జరిగిందండి. ఓట్స్ అన్ని కూడా గంగవ్వకి ఎక్కువ పడ్డం, ఆమెను చూసి ఆయన ఏజ్ ఇలాంటివి చేస్తుంది ఇదేదని చెప్పి. బట్ కంపారిజన్ అనేది కుదరదు అనమాట అలాంటి వాళ్ళతో. ఇప్పుడు ఆమె కష్టపడి వచ్చారు, అంతా బాగుంది ఇదని. అట్ ద సేమ్ టైం ఆమె ఇవన్నీ చెప్పకుండా వచ్చి గేమ్స్ ఆడుతూ ఇదిగా ఉండి వేరే వేరే ఆమె యొక్క తెలివితేటలు ఇవన్నీ చూపించారనుకోండి, అది వేరే, అప్పుడు కంపారిజన్ చేయడానికి అవుతుంది. ఓహో ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తానంటే శివాజీ గారి గురించి, లేకపోతే ఇంకా వేరే కొద్దిగా సీనియర్స్ కింద వచ్చిన వాళ్ళ గురించి చెప్తానమాట. బట్ గంగవ్వ అయితే గనక నాకు పర్సనల్గా నాకు అంత ప్రాపర్ క్యాండిడేట్ కాదనిపించేది. అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే కేతమ్మ కూడా నాకైతే ఆమె వల్ల అంటే మైనస్ తప్పితే ఎదుట కంటెస్టెంట్స్కి వాట్ ఎవర్ అందరూ కూడా వాళ్ళ యొక్క గోల్స్తో వస్తారు కాబట్టి. సో ఇది తనకి సెట్ కాదు, లేకపోతే మనకి సెట్ అవ్వదని, షోకి సెట్ అవ్వదని నేనైతే అనుకున్నా. ఆబ్వియస్గా నవదీప్ అండ్ బిందు ఏమో రాంగ్ ఇచ్చారు. బట్ అభిజిత్ అయితే ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. బట్ తన సీజన్లోనే గంగవ్వ ఉన్నది కాబట్టి గంగవ్వ బట్టి తను ఏమన్నా ప్లే చేద్దాము ఇలా అనుకున్నారేమో, అంటే చూద్దాం అనుకున్నారేమో. సో అందు నుంచి తను గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఓకే, దాని తర్వాత ఒక్క నిమిషం అండి. ఓకే, సో ప్రియా అనే కంటెస్టెంట్స్ వచ్చారు. ఆమె యాక్చువల్గా ఏంటంటే నిజంగానే క్యూట్గా మామూలుగా మాట్లాడిన విధానం కానీ ఇదంతా బాగుంది, కానీ బట్ తను ఏవి పొటెన్షియల్, తన యొక్క స్టైల్ లేకపోతే ఏంటి టాకింగ్, ఐ మీన్ తన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో చెప్పినట్టుగా నాకు ఏమీ అనిపించలేదు. ఫన్ అన్నారు కానీ ఆ ఫన్ మనకి ఎపిసోడ్లో వేయలేదు. సో నాకైతే అంత కనెక్ట్ ఏం అవ్వలేదు.
ఆమె మాటలు బట్టి ఇచ్చినట్టు అనిపించింది నవదీప్ అండ్ బిందు అయితే. క్యూట్గా ఉన్నారని ఈవెన్ అభిజిత్ కూడా చెప్పారు, బట్ అభిజిత్ అయితే కనుక రెడ్ సిగ్నల్ ఇచ్చారు. సో దాన్ని బట్టి నాకేమో ఆమె చేసిన ఫన్ అంతా కూడా పక్కన మనకి శ్రీముఖి గారు ఉన్నారు కాబట్టి అది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి శ్రీముఖి, సో తన ఎక్కువ ఫన్గా అనిపించింది. ఈవెన్ నవదీప్ కూడా ఉండడం బట్టి. బట్ తనతో చేసిన ఫన్ యాంగిల్ కానీ లేకపోతే ఏదైనా తన యొక్క పొటెన్షియల్ ఏంటో మనకి తెలియలేదు. సో నాకైతే అంత ఆ క్యాండిడేట్ ఏమీ ఎక్కలేదనమాట. సో ఐ డోంట్ థింక్ సో ఆమె సెట్ అవుతుందని. బట్ స్టిల్ తన్ని హోల్డ్లో అయితే పెట్టారు, ఇద్దరు గ్రీన్ ఇచ్చారు కాబట్టి హోల్డ్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ మల్టీ స్టారర్ మన్మథ్ రాజా అని అతను ఫేమస్ డైలాగ్ కూడా యూట్యూబ్లో ఉంటుందండి. మినిమం డిగ్రీ అయి ఉండాలి అనే ఒక డైలాగ్ తను చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ ఉండాలి అన్న మేమ్ తోటి ఆయన సక్సెస్ అయ్యాడు. బట్ ఆయన ధర్నాలు చేశాడు, ఇదేదో చూపించారు కానీ ఎపిసోడ్లో. బట్ వచ్చిన వెంటనే ఆయన సాష్టాంగం పడి ఏడ్చి ఇది అంతా చేశాడు. అలా కాకుండా ఏదో తనకు తెలిసిన ఫన్నో లేకపోతే ఏడుపో ఏదన్నా ముందరే చెప్పుంటే కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యేదేమో తనకి. బట్ వస్తూనే తను ఏడవడం, అది ఫస్ట్ అయితే నేను ఇంకా ఫన్ ఏమో అనుకున్నాను, అంటే తను జోక్ చేస్తున్నాడేమో అని. కానీ కాదు, ఆయన తర్వాత ఏడ్చి ఇంక నాది ఇంకా ఇలాంటి దీన పరిస్థితి ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఐ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ హిమ్. ఇలాగున్నారు జనాలు. బట్ షోకి అయితే ఆయన అస్సలు ప్లస్ పాయింట్ కాదు. సో ఆబ్వియస్గా అందరూ కూడా నెగిటివ్ రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత అబూ బక్కర్ అనే అతను వచ్చారు. ఆయన పిల్లాడేమో తను మోడల్ అంటండి. ఆయన మోడల్ ఇంకేవో కొన్ని పీజెంట్ వీటిని పార్టిసిపేషన్స్ ఇవన్నీ చేసి రన్నర్ అప్ ఇంకా అలాంటివి జరిగాయి. ఆయన కూడా చూడ్డానికి అదంతా కూడా మనకి లాస్ట్ 7th సీజన్ అనుకుంటున్నాను, నాకు పేరు గుర్తుకు రావట్లేదు, ప్రిన్స్ యావర్ అండి. సో తనలాగా అనిపించాడు. పొటెన్షియల్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే తనకు కూడా ప్రిన్స్ యావర్కి కూడా మనం ఫస్ట్లో చూసినట్టయితే గ్రాఫ్ ఏమీ అంత పైకేమీ ఉండదు. స్లోగానే తను విన్ అవుతూ లేకపోతే తనంతట తను బయటపడుతూ రావడం జరిగింది. సో తిను కూడా అలాగా చేస్తాడేమో అని ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. బట్ స్టిల్ తను కూడా హోల్డ్లో పెట్టారు. కాకపోతే ఏంటంటే బిందు గారేమో ఒక పాయింట్ అయితే చెప్పారు, తనకి ఎక్కలేదు, తను అంటే ఇలాగా లుక్స్ వైజ్ కాకుండా ఇంకేదైనా పొటెన్షియల్ చూపించి ఉండాల్సింది అని అన్నారు. కానీ అంటే మనకి ఎపిసోడ్లో అది కట్ కింద వేయడం వల్ల అసలు ఆయన చేత ఏం చేయకుండా శ్రీముఖి ఏమో ఫస్ట్ తను షర్ట్లెస్ చేయించి ఇలాగా డాన్స్ ఇవన్నీ ఆడించేసరికి తన టైం అయిపోయిందేమో ఇచ్చిన 15 minutes or 20 minutes టైంలో. బట్ అట్లీస్ట్ ఇంకా కొన్ని ఏదైనా చెప్పి అప్పుడు చెప్పుంటే బాగుండేది. వీళ్ళే ఛాన్స్ ఇవ్వకుండా చెప్పినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం తను కూడా కొద్దిగా అప్పుడు చెప్పిన విధం బట్టి కొద్దిగా ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ తెలీదు, అగైన్ ఇదంతా కూడా గేమ్ షోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ గేమ్ వేరేగా ఉండొచ్చు. సో అందులో ఎలాగా రాణిస్తారో తెలీదు. ప్రస్తుతానికైతే తనని హోల్డ్లో పెట్టారు. బిందు ఏమో రెడ్ సిగ్నల్, మిగతా ఇద్దరు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ మాధురి అని వచ్చారు. ఈమె కూడా అందరూ కూడా స్ట్రైట్ నో ఇచ్చారు. ఆబ్వియస్గా తనకేమో రీల్స్ బట్టి ఇన్స్టాగ్రామ్ బట్టి వచ్చారని చెప్పారు. తనేమో ఏదో చేపలు అమ్మడం అనే ఒక ఇది స్కిట్ చేయమన్నారు, తను చేశారు. కానీ బట్ స్టిల్ ఏంటంటే తను స్ట్రైట్ ఫార్వర్డు లేదు, అలాగని చెప్పి అంటే తన సైడ్ నుంచి ఏమీ పొటెన్షియాలిటీ చూపించలేనట్టుగా అనిపించింది. ఈవెన్ దో తను ఇన్స్టా వీటిల్లో ధైర్యంగా ఉన్నా కూడా సాఫ్ట్ నేచర్తో ఉన్నట్టు అనిపించిందంట. నుంచి వాళ్ళు ఇవ్వలేదు. నాకు కూడా అంత ఏమీ ఓవర్ ఈ కంటెస్టెంట్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే శోభా శెట్టి కానీ లేకపోతే అంతకుముందు మనం అన్ని సీజన్స్లో చూసుకుంటూ వస్తాం, లేడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా పవర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కంటెస్టెంట్స్కి ఇస్తే ఆబ్వియస్గా మళ్ళీ జెంట్ కంటెస్టెంట్సే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఫీమేల్ కంటెస్టెంట్స్ రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే చూద్దాం అనుకున్నాడు బిగ్ బాస్. సో ఆబ్వియస్గా తినైతే సెట్ అవ్వదని అనిపించింది అనమాట. ఇంకా లాస్ట్కి ప్రసన్న కుమార్ వచ్చారు. ఈయన హ్యాండిక్యాప్డ్. సో నేనైతే ప్రోమో చూసినప్పుడు నేనేం అనుకున్నానంటే కొద్దిగా నేనైతే తప్పు అనుకున్నానండి. సో నేను అది మాట వెనక్కి తీసుకుంటున్నాను నా అంతటికి నేను. ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళని పిలుచుకుని వచ్చి వాళ్ళ చేత ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ని చూసాము, తనేమో
బాగా ఏడుస్తాడు ఇది అని చెప్పి తన మీద సాఫ్ట్ కార్నర్, లేకపోతే ఇంకా సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు మణికంఠని తీసుకొచ్చారు. మణికంఠకి తనకి ఎప్పుడు ఒక రకమైన బాధ ఏదో ఉంటుంది కాబట్టి సో అయ్యో 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 అనుకునే అలాగే నెట్టుకుంటూ వచ్చారు వీళ్ళు. ఈవెన్ దో గుడ్ కంటెస్టెంట్ కొద్దిగా అన్న స్ట్రాటజీస్ యూస్ చేసి లేకపోతే పల్లవి ప్రశాంత్ గేమ్లో ఐ మీన్ స్పోర్ట్స్ అన్నిటిలో బాగా ఆడి చూపించినా కూడా మనకి ఎక్కడో తెలియకుండా సాఫ్ట్ కార్నర్ కొంతమంది జనాలకు వచ్చి దానివల్ల ఓట్ బ్యాంకులు పెరిగిపోయి అలాగా అంత గందరగోళంగా నడిచింది కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను ఫస్ట్ అయితే అనుకున్నానండి. ఖచ్చితంగా ప్రోమో చూసినప్పుడు లేకపోతే మనకి ఏదైనా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు. బట్ అతను చేసిన అంటే అతను ఎంత ధైర్యంగా ఉన్నాడా అన్నది ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి తను నవదీప్ చెప్పినట్టు వస్తే ఏం చేస్తారు, ఏం టాలెంట్ చూపిస్తారు ఆర్ వాట్ ఎవర్ అది ఎలాగ నడుస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. సేమ్ అలాగే నవదీప్ చెప్పారు. ఇంకా ఈవెన్ అదర్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు ఐ మీన్ అదర్ జడ్జెస్ బిందు మాధవి అండ్ అభిజిత్ కూడా వాళ్ళు ఒప్పుకునడం జరిగిందనమాట. నిజంగా తను ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గానే అనిపించారండి. అంటే ఒక జీరో నుంచి ఖచ్చితంగా ఇప్పుడు హీరో అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ ఒకసారి షోకి వస్తే 1 వీక్ అవనివ్వండి, 1 డే అవనివ్వండి, లేకపోతే ఫైనలిస్ట్ అవనివ్వండి, ఏదైనా కూడా అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ని మనం మార్చుతాము తన యొక్క ప్రెజెన్స్ తోటి అని చెప్పి తను అనుకోవడం అన్నది నాకైతే కరెక్ట్గా అనిపించింది. ఈవెన్ షోలో అంతమంది 20 మందిని తీసుకొచ్చిన వాళ్ళని ఇలాంటి వ్యక్తిని తీసుకుని వస్తే ఇలాంటి వ్యక్తితో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది కూడా మనకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అంటే అందరూ జాలి చూపించి అలా చేస్తారా, లేకపోతే ఎటువంటి డిఫరెన్సెస్ వస్తాయి అన్నది మనం తెలుసుకోవచ్చు అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా అది కూడా బాగా నచ్చింది. సో ప్రసన్న కుమార్ గారు అయితే సెలెక్ట్ అయ్యారు. స్ట్రైట్ టు ద టాప్ 5 ఎంతో వాళ్ళిద్దరు అయ్యారనమాట. దివ్య అండ్ ప్రసన్న కుమార్ అయితే ఈ ప్రస్తుతానికి అయ్యారు. ఈ ఎపిసోడ్లో 9 మెంబర్స్ వచ్చారండి. సో టోటల్ 45 కాబట్టి 5 ఎపిసోడ్స్ అవి చేస్తారేమో. ఇంక దాని తర్వాత ఇంకో 5-6 ఎపిసోడ్స్ అందులో నుంచి వీళ్ళని అంటే కొంతమంది హోల్డ్లో పెట్టారు కాబట్టి వాళ్ళని తీయడం జరుగుతుందేమో. సో చూడాలి ముందు ఎపిసోడ్స్ ఎలాగుంటాయని. బట్ ఇంకా కూడా ఇంకొద్దిగా ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంకా ఎవరు జనాలు చూడట్లేదు. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఎవర్ అంత ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ షో అంటే ఇంట్రెస్ట్, బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే కాసుకుని కూర్చున్నట్టు అనిపించింది. బట్ నార్మల్ ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇంకా అంత కనెక్ట్ అవ్వట్లేదు. అది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఎపిసోడ్కే తెలుస్తుంది. ఎక్కడా కూడా బజ్ లేదు. ఈవెన్ ప్రోమోస్ కూడా 1-2 సోషల్ మీడియాలో కొద్దిగా అటు ఇటు చేశారు, కానీ అంత ఎక్కువగా టెలికాస్ట్ ఆర్ వాట్ ఎవర్ షోకేస్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. బట్ చూద్దాము. ఇదైతే కొత్త సీజన్, కొత్త కాన్సెప్ట్ లాగే అనిపిస్తోంది. సీజన్ ఎలా ఉంటుందో తెలీదు. కంటెస్టెంట్స్ వీళ్ళందరూ అయితే అట్లీస్ట్ ఈ కొత్త వాళ్ళని చూసినప్పుడు మనకి వీళ్ళ మీద ఏ ఒపీనియన్ ఉండదు కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారు అన్నది తెలుస్తుంది వెన్ కంపేర్ టు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అనమాట. సో చూద్దాము. మీకు గనక నా రివ్యూస్ ఇవన్నీ నచ్చినట్టయితే గనక దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్స్ అయితే చెప్పండి. ఒకవేళ ఏదన్నా మార్చుకోవాలి, ఇంకా ఏదన్నా యాడ్ చేయాలి ఇదంటే కనుక ఖచ్చితంగా నేను ఇంకా ప్రతిరోజు వచ్చే మన రివ్యూస్కి నేను అవి యాడ్ చేసుకొని మార్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. మళ్ళీ రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. బాయ్ అండి.